జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అరవింద్ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్. గాడైతే బాగుండదు. భారత్ మాతా కీ జై. మర్చిపోకండి, హైదరాబాద్ కొట్టేయండి. కమలం పువ్వు గుర్తుకే, భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరవింద్ అన్న గారి నాయకత్వం. फिर एक बार मोदी सरकार, फिर एक बार मोदी सरकार, फिर एक बार अब की बार, अब की बार, अब की बार नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. ఈరోజు పోచమ్మ వాడకట్టు 148లో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని జగిత్యాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి బూతులో కార్యకర్త ఇంటింటికి వెళ్ళాలనేది రాష్ట్ర పార్టీ ఆలోచన. దానికి అనుకూలంగానే ఈరోజు ప్రతి ఇంటికి బీజేపీ అనే నినాదంతో కార్యకర్త సోదరులు ప్రతి ఇంటిని టచ్ చేయాలా, ఒక రోజుల్లోనే ప్రతి
విలేజ్ని కూడా టచ్ చేయాలనేది పార్టీ ఆదేశించింది. దానికి అనుసారంగానే ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు నేను భోగశ్రావణి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నేను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి గారు రాగిల సత్యనారాయణ గారు, రంగు గోపాల్ గారు పట్టణ అధ్యక్షులు మరియు మిగతా నాయకులందరం కలిసి ఈరోజు ఈ 148 బూత్లో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు రేపు రాబోయే శ్రీరామనవమి కూడా జిల్లా ప్రజలకు కానీ జగిత్యాల ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్నో ఏళ్ళకెళ్ళి చేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా. కానీ ఇప్పుడు ఒక డిఫరెన్స్, ఈ 500 సంవత్సరాల నుండి కూడా మన కళను నెరవేర్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు. ఎందుకంటే భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని అయోధ్యలో కట్టుకున్నాం. ఇది ఒక నిజంగా కూడా భారత ప్రజలందరూ కూడా సంతోషంతో శ్రీరామనవమి ఈసారి చేసుకుంటున్నారు. నిజంగా కూడా ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇవాళ మన అభ్యర్థి మన పార్లమెంటు సభ్యులు ధరంపూరి అరవింద్ అన్న గారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడానికి కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్ద మెజార్టీతో కమలం గుర్తుపై ఓటు వేసి అరవింద్ అన్నను గెలిపించాలని ఈ 148 ప్రజలే కాకుండా యావత్తు మా పార్లమెంటు ప్రజలు కానీ మా జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అఖండమైన మెజార్టీతో రాబోయే 400 సీట్లలో అపికి పార్ 400 పార్ అనే దాంట్లో ఈ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు కూడా ఉండాలనే ఆకాంక్షతో కార్యకర్త సోదరులు కూడా ఇంటింటికి ప్రచారం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కార్యకర్త సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటింటికి ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరి జగిత్యాల పట్టణంలోని కమలా నిలయం గౌరవ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి భోగ శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో ఇంటింటి ప్రచారం ఎంపీ అరవింద్ గారి సపోర్ట్గా మేము తిరుగుతూ ఉన్నాం. మరి జగిత్యాల పట్టణంలో కూడా ఉన్నటువంటి 86 బూతుల్లో కూడా ప్రతి బూతులో కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి గౌరవనీయులు దేశ ప్రధానమైనటువంటి ప్రధాని మోడీ గారు చేసేటువంటి సంస్కరణలు మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ మరి గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారి ఆ గెలుపులో భాగంగా మేమందరం కూడా ముందుకు వస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ప్రతి బూత్ వైజ్గా ఇంటింటికి బీజేపీ పేరుతో గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని, అదేవిధంగా సంకల్ప పత్ర పేరుతో మోదీ గారు రిలీజ్ చేసినటువంటి మోదీ గారి గ్యారంటీ హామీలను ప్రతి ఇంటింటికి చేరవేసే విధంగా ఇంటింటికి బీజేపీ అనే పేరుతోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలోని 167, 168 బూతులలో ఈ రోజున ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఒక పార్టీ స్కామ్లు చేసుకుంటూ ముందుకెళ్లే పార్టీ. ఆ పార్టీ ఏం చేస్తారు మీరు అంటే ఆల్ ఫ్రీ అని చెప్తుంది. అటు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఇటు లోక్సభ ఎలక్షన్లు కానీ అన్నీ ఫ్రీ అని చెప్తుంది. 6 గ్యారంటీలు అని చెప్తుంది. మరి 6 గ్యారంటీలు ఎక్కడ కనిపించినాయి? అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్, మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాను నేను. మీరు ఇస్తానన్నటువంటి ఆడపిల్ల పెళ్ళికి తులం బంగారం గురించి మీరు ఏం మాట్లాడతారు? అంకుల్, మీరు రైతు పక్షపాతనని మీరు ప్రమోట్ చేసుకుంటారు కదా, మరి రైతులకు 500 రూపాయల బోనస్ అన్నారు. దాని గురించి మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రతి ఇంటికి మహిళకు 2500 చొప్పున ఇస్తాను అని చెప్పిండ్రు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? అంతెందుకు అంకుల్? ఇంకో విషయం అడుగుతాను. బీడీ కార్మికుల గురించి మొన్న ఏదో మీటింగ్ పెట్టి బాగానే చెప్పిండ్రు కదా అన్ని. బీడీ కార్మికులకు మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే 100 రోజుల లోపల 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. దాని గురించి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఆడంబరంగా మీరు ప్రారంభించిండ్రు ఉచిత బస్సు సౌకర్యం అని. ఇట్లనే అందరినీ విలేజ్లలో నేను వెళ్ళినప్పుడు లేడీస్ అంటూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు, ఉచిత బస్సు అని పెట్టిండ్రు కానీ గవే పాత బస్సులు పెట్టిండ్రు, మా నడుములు ఇరుగుతున్నాయి, మోకాల నొప్పులు వస్తున్నాయి మాకు, అవి ఊగిపోయి ఎక్కడ ఇరుగుతుందో తెలియక అని. ఇంత ఘోరమా అంకుల్? ఏమి మరి అంకుల్ మీ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారంటీలు 6 గ్యారంటీల గురించి ముందు మీరు గ్యారంటీ ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి ఈ లోక్సభ ఎలక్షన్లలో. ఒక్కటంటే ఒకటేదో ఆడంబరంగా మొదలుపెట్టి అది కూడా పూర్తిగా కాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి గ్యారంటీ, ఆ ఒక్క గ్యారంటీ
దానికి మీరు 6 గ్యారంటీలు అని చెప్పుకుంటున్నారు. కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోండి అంకుల్. మీరు పెద్ద మనుషులు, రాజకీయ ఉద్దండులు, మేము గౌరవం ఇస్తాం, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా. మొన్న మా లచ్చన్న మాట్లాడుతున్నాడు, మా ధర్మపురి అన్న, మీరు అన్నిసార్లు ఓడిపోయినరు కదనే లచ్చన్న, ఒకసారి గెలిచినరు. మీరు ఓడిపోయినప్పుడు మరి అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు, చాలా సంవత్సరాల నుంచి గెలిచున్నారు. ఇక్కడ కదా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అంకుల్ ఎట్లున్నారో అక్కడ కూడా గదే అంకుల్ అట్లనే ఉన్నారు. మరి మీరప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన తప్పులను ఎలా ఎత్తి చూపినరో, ఆయన చేయని పనులు ఎట్లనో మీరు చేయలేదని ఎత్తి చూపినరో, ఏ స్థాయిలో ఉండి మీరు మాట్లాడినరో గదే స్థాయిలో ఉండి నేను జీవన్ రెడ్డి అంకుల్ గురించి మాట్లాడుతున్నా. కానీ లచ్చన్న మీ మీద నాకు గౌరవం ఉంది. మీరు ఓడి గెలిచిండ్రు, గౌరవం ఉంది. ఇప్పుడు గెలిచిండ్రు, మంచిగా చేసుకొని పోతున్నారు. జరంతా చూసుకోండి, మీరు కూడా మీ నియోజకవర్గం కూడా చూసుకోండి. మంచిది మీరు మాట్లాడుతున్నారు. నేను కూడా మీరే స్థాయిలో ఉండి ఆ రోజున తప్పులు ఎత్తి చూపిస్తున్నా, నేను కూడా గదే స్థాయిలో ఉండి తప్పు అని చెప్తున్నాను. రాజకీయాల్లో ఉండాలంటే సీనియారిటీ మాత్రమే కాదు, సిన్సియారిటీ కూడా ఇంపార్టెంట్. మా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసే బాధ్యత మా మీద ఉంటుంది. ఇంకొకటి జీవన్ రెడ్డి అంకుల్ గారు, మీరు ఇంకో విషయం కూడా స్పష్టం చేయాలి ప్రజలకి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం ఇక గెలిచిన ఎమ్మెల్యే ఎట్లనో ఆ కీసులు ఇచ్చిండో తెలియదు, కీసులు ఇవ్వలేదో తెలియదు. పాపం కీసులు ఇచ్చిన వాళ్ళకి కూడా అందులో ఉండిపోయి ఉండాలా లేదా కూడా తెలియదు. చాలామంది గట మీరు ఇంట్లో ఉండకండి, ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు, వెళ్ళిపోండి అని చెప్తున్నారట కొంతమంది. మరి అదేందో మీరు స్పష్టం చేయాలి. కనీసం మీరన్నా అది ఇవ్వగలుగుతారా మీ ప్రభుత్వ హయాంలో? అది స్పష్టం చేసి మీరు ప్రజలకు దాన్ని స్పష్టం చేసి ఓట్లు అడిగితే బాగుంటుందని సందర్భంగానే తెలియజేస్తున్నాను. పేదల కోసం కానివ్వండి, అనేక రకాలుగా కూడా వారు సంకల్ప పత్ర పేరుతో మోదీ గారి గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ మోదీ గ్యారంటీ. ఇదివరకే చూస్తూ ఉన్నారు. కిసాన్ సమ్మాన్ యోజన కానివ్వండి, మహిళలకు వస్తున్న ఉజ్వల గ్యాస్ యోజన కానివ్వండి, సుకన్య యోజన కానివ్వండి, ముద్రా రుణాలు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతూ ఉంది మోదీ గారి హయాంలో, మోదీ గారి నాయకత్వంలో. మరి మోదీ గారి సైనికుడిగా, మోదీ గారి అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు మాట ఇస్తే మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుని పసుపు బోర్డు, ఈ రోజున జాతీయ పసుపు బోర్డే నిజామాబాద్కి తీసుకొని వచ్చిండ్రు. అంతెందుకు, మన జగిత్యాల పట్టణంలో మంచినీళ్ళ బావిల నుండి చెలిగల్ రోడ్ వరకు 4 లైన్ ఉంది 17 కోట్లతోని. అది కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి శాంక్షన్ అయింది. అట్లా చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కానివ్వండి, రైల్వే అండర్ బ్రిడ్జిలు కానివ్వండి, మన జగిత్యాల జిల్లాకు కూడా ఒక నవోదయ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి హయాంలో మరి ఇంకా చాలా అభివృద్ధి పనులు జరగడం. మరి అదేవిధంగా ఈ రోజున వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి తరపున మేమందరము కూడా ధర్మపురి అరవింద్ అన్నలుగా మారి ప్రతి బూత్ వైజ్ కూడా ఇంటింటికి వెళ్ళి మోదీ గారి సంక్షేమ ఫలాలను వివరించాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ, ఈ రోజున మనమందరము కూడా మోదీ గారి సైనికులం. వారి సైన్యంలో ఒక సైనికులుగా పనిచేస్తూ వారు పేదల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఏవైతే అందిస్తున్నారో సంక్షేమ ఫలాలు, వాటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత మనం తీసుకుందాము. ధర్మపురి అరవింద్ అన్నని గెలిపించే బాధ్యత మనం తీసుకుందాము. వారికి మద్దతుగా మనందరము కూడా ప్రచారాన్ని హోరెత్తించి మరి ధర్మపురి అరవింద్ అన్నను మళ్ళీ పార్లమెంట్లో కూర్చోబెట్టే బాధ్యత మనం తీసుకుందామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకంటే మాయ మాటలు చెప్పుకుంటూ ఆ పార్టీలు, ఇక ఉన్నది ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది ఎలాగో పోయింది, పనికిరాని ఎమ్మెల్యే అయిపోయిండు, అది ఎక్కడా లేని పార్టీ. ఇక ఉన్నది ఇంకో పార్టీ, మన అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ గారు. వారిని నేనేమనను, అన్నిటికీ వారే పోటీ చేస్తూ ఉన్నారు. కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా దేశంలో గెలిచేది మళ్ళీ అక్కడ వచ్చేది మోదీ గారే. ఇక్కడ కూడా మోదీ గారి బలపరిచిన అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ అన్న గారిని గెలిపిస్తే ఈ ప్రధానమంత్రిని సపోర్ట్ చేస్తూ వారు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదాలతో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మీ విలువైన ఓటుని మీ విలువ కాపాడుకునే విధంగా, ఆ ఓటు విలువ కాపాడుకునే విధంగా వేయగలరని ఆలోచించి వేయగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ అందరికీ కూడా